ఆ ముసలామె మనవరాలు చనిపోయిందమ్మా. సావిత్రి మనూరు డాక్టర్తో అర్ధరాత్రి పూట బైక్ పై తిరుగుతూ కనిపించింది. కార్లు కొట్టలేదు, తెలిసిన వాళ్ళని కలిసి వస్తున్నారు. ఓకే, కలిసి తిరగటానికి మీ ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారు? మా ఇంట్లో వాళ్ళకి చెప్పకండి ప్లీజ్ సార్. ఫోన్ చేయకండి సార్ ప్లీజ్. మీ ఇంట్లో వాడికే కదా ఫోన్ చేస్తానన్నది, ఎందుకు భయపడతావు? ఎరా, నంబర్ దొరికిందా? దొరికింది సార్, వాళ్ళ ఇంటి నంబర్. జానకి, జానకి, ఒకసారి ఫోన్ చూడు. సార్ ప్లీజ్ సార్, మీరు ఫోన్ చేయకండి. ఎరా, తీయడం లేదా? హలో, తీశారు సార్. మేము మణికొండ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం. మా ఎస్ఐ గారు మాట్లాడతారంట. పోలీస్ స్టేషన్ నుంచా? ఏమండి, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అండి. ఎస్ఐ గారు మీతో ఏదో మాట్లాడాలంట. హలో హలో, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటేనే అర్థమై ఉంటది కదా ఏదో తప్పు జరిగిందని. ఎస్ఐ గారు, మీరు రఘురామయ్య ఇంటికి ఫోన్ చేశారు. మా ఇంట్లో తప్పు జరగడం ఏంటి? మీ ఇంట్లో కాదు, ఇక్కడ హైదరాబాద్ వీధుల్లో తప్పు జరుగుతుంది. సావిత్రి మీ అమ్మాయే కదూ? ఇక్కడ మీ అమ్మాయి ఎలా ఉంటుంది, ఎవరితో తిరుగుతుంది, ఇలాంటి విషయాలు ఏమైనా తెలుసా? ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. మీ అల్లుడి పేరు? సత్యప్రసాద్. మరి మీ అమ్మాయి చంద్రశేఖర్ అని వీడు ఎవరితోనో బైక్ మీద అర్ధరాత్రి తిరుగుతుంది. వీడు మీకు తెలుసా? అడిగితే మాది స్నేహం అంటున్నారు. ఎలాంటి స్నేహం అంటే సమాధానం లేదు. మీకేమైనా తెలిసేమోనని కనుక్కుందామని ఫోన్ చేశాను. హలో, మాట్లాడు. ఇక్కడ అర్ధరాత్రి పరాయి మగాడితో తిరుగుతూ ఎవరు ఏంటంటే నీ కూతురు సమాధానం చెప్పక నువ్వు సమాధానం చెప్పకపోతే ఎలా? వీడెవడు? అర్ధరాత్రి వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? నీకు తెలిసి తిరుగుతున్నారా, తెలియకుండా తిరుగుతున్నారా? ఊళ్ళో పెద్ద మనిషి వంటగా నువ్వే చెప్పు. భర్త జైల్లో ఉంటే భార్య మరొకరితో స్నేహం అంటూ ఈ టైంలో తిరగడం కరెక్టేనా? స్నేహం అంటూ ఇలా అర్ధరాత్రి పూట ఎవరితోనో తిరిగితే వీడు మీ అమ్మాయిని చంపి ఈ గుట్టలో ఎక్కడైనా పారేస్తే పరిస్థితి ఏంటి? మాట్లాడవయ్యా. నా కూతురు తిరిగితే తిరిగింది, వదిలేయమంటావా, స్టేషన్లో పడేసి బుద్ధి చెప్పమంటావా? హలో హలో, ఫోన్ పెట్టేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు అంటే అర్థమేంటి? తప్పు చేస్తున్నావని మీ నాన్న కూడా ఒప్పుకున్నట్టేగా. ఏమైందండి? రే రఘు, ఏమండి? రఘు, ఏమండి? ఏమండి? రే రఘు, ఏమండి? ఏమైందండి? ఏమన్నారు ఫోన్లో? మాట్లాడవేంట్రా? పోలీసులు ఫోన్ చేయడం ఏంటి? నిప్పుని తప్పు పడుతున్నానంటూ దాన్ని వెనకేసుకొచ్చారుగా. ఆ నిప్పు ఈ అర్ధరాత్రి పూట ఎవరితోనో తిరుగుతూ పోలీసులకు దొరికిందంట. ఆ రోజు అది చచ్చిందని పిండం పెడుతుంటే నాకు పిండం పెట్టడానికి కూడా సిద్ధపడ్డావుగా. ఆ
పరువు పోయింది పోతుంది అని బాధపడే కంటే అదే పోయిందనుకుంటే ఏ బాధ లేదుగా. ఈ క్షణంతో అది నా దృష్టిలో చచ్చింది. అందుకే తలస్నానం చేశాను. అమ్మా, నేను లేననుకొని నువ్వు తలస్నానం చేసినా పర్వాలేదు. నా కూతురు చచ్చింది అంతే. ఏడు ఏడు, ఇలాగే ఏడవాలి. ఇలా ఏడిస్తే కానీ నువ్వు నాకు దగ్గర కావు. సార్ ప్లీజ్ సార్, ఒక ఆడపిల్లని బాధ పెట్టడం పద్ధతి కాదు సార్. భర్త జైల్లో ఉన్నాడు కాబట్టి భార్య కూడా నేరస్తురాలే అన్నట్లు మాట్లాడొచ్చు సార్. చాలు సార్, తను అలా బాధపడుతుంటే నేను చూడలేను. నిజంగా మేము తప్పు చేశామని మీరు అనుకుంటే నన్ను అరెస్ట్ చేసి లోపల పారాయండి. సావిత్రిని మాత్రం వదిలేండి సార్. ఏమయ్యా, మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకేమైనా సరదా అనుకున్నావా? అనుమానం వచ్చింది, అడిగాను, సమాధానం కరెక్ట్గా లేదు. నిజంగా మేము స్నేహితులం సార్. తను ఇబ్బందుల్లో ఉంది కాబట్టి తోడుగా ఉంటున్నాను. అంతకుమించి మా మధ్య ఏం లేదు సార్. అసలే బాధల్లో ఉంది, తను ఇంకా బాధ పెట్టకండి. కావాలంటే నేను పూచికత్తుంటాను సార్, తను వదిలేండి సార్. సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలా అర్ధరాత్రి తిరిగారనుకో, ఈసారి మాత్రం వదలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ వల్లే కాదు, తన వల్ల కూడా ఏదైనా జరిగినా నువ్వే పూచికత్తని రాసివ్వాలి. తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పద పద సావిత్రి.
రియల్లీ ఐఎమ్ వెరీ సారీ సావిత్రి. ఇదంతా నా వల్లే. నేను నీతో రావడం వల్లేగా నీకు ఈ అవమానం, బాధ. నన్ను అవమానించడం ఆ ఎస్ఐకి కొత్త ఏం కాదు. అవును, హత్య నేను చేశానని నన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి అతనికి నేను తెలుసు. నేను సెల్లో ఉన్నప్పుడు అతను నా పట్ల తప్పుగా ప్రవర్తిస్తే సస్పెండ్ చేశారు. అది మనసులో పెట్టుకుని అతను నేను కనిపించిన ప్రతిసారి నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నాడు. అవునా? అందుకేనా వాడు ఎంత బతిమాలనా నా మాట వినలేదు? ఈ రోజు మీరున్నారు కాబట్టి, ఏదో సర్ది చెప్పారు కాబట్టి వదిలేశాడు. లేదంటే లేనిపోని కేసులు పెట్టి నన్ను మరింత ఇబ్బంది పెట్టేవాడు. నేనుండగా నిన్నెలా ఇబ్బంది పెట్టనిస్తాను సావిత్రి? నిజమే, మీరు లేకపోతే ఈ రోజు నేను వాడి నుంచి బయట పడగలిగేదాన్ని కాదు. సమయానికి మీరు తోడుగా రాకపోతే నా జీవితం ఎటుపోయేదో. కష్టంలో ఉన్న నా కోసమే ఆ దేవుడు తిరిగి పంపించాడా అనిపిస్తుంది. నా కష్టం మీ కష్టం అనుకొని ఆయన్ని విడిపించుకోవడానికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ నాకెప్పటికీ ఉండాలి. స్నేహితుడిగా అది నా బాధ్యత సావిత్రి. ప్రేమంటే ప్రేమించిన వాళ్ళ ఇష్టాన్నే కాదు, కష్టాన్ని ప్రేమించాలి. నాకు కావాల్సిందే నువ్వు సంతోషంగా ఉండడం. అందుకు నేను ఏ విధంగా సహాయపడగలిగినా అది నా అదృష్టం అనుకుంటాను. నేనుంటాను సావిత్రి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటాను. ఆ విషయంలో నీకు అనుమానం అవసరం లేదు. ఇప్పటికే లేట్ అయింది, రెస్ట్ తీసుకో. రేపు ఉదయం కలుద్దాం. గుడ్ నైట్. ఆ ముసలామె మనవరాలు చనిపోయిందమ్మా. ఏంటోనమ్మా, కాస్త ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. పర్వాలేదులే పెద్దమ్మా, ఉండు కాఫీ తెస్తాను. అమ్మా, అడుగుతున్నానని అనుకోబాక, రాత్రంతా కలలో నా మనవరాలే కనిపించింది. యాడికో పోతున్నట్టు వెళ్తున్నానని చెయ్యూపింది. పిచ్చిది. కలలో కూడా కనిపించగానే కళ్ళల్లో నీళ్ళెట్టుకుంది. దాన్ని చూడాలనుందమ్మా. దాని గురించి ఏమైనా తెలిసిందా? ఇంతగా కలవరించి ఆ మనవరాలు ఈ లోకంలో లేదు అన్న నిజం తెలిస్తే తట్టుకోలేదు. ఏమ్మా, ఇబ్బంది పెడుతున్నానా? చచా, అదేం లేదు పెద్దమ్మా.
రాత్రి ఈ విషయం చెప్దామనుకున్నాను. నిద్రలో ఉన్న ఒకదాన్ని లేపలేదు. నీ మనవరాలు ఎక్కడుందో తెలిసింది. ఆ, నిజంగానా? నా తల్లే నా తల్లే, ఎంత చల్లటి కబురు చెప్పావమ్మా. యాడుంది, ఎట్టుంది? ఆ, తనకి బ్రహ్మాండంగా ఉంది. ఈ బాధలకు కష్టాలకు దూరంగా హాయిగా ఉంది. అవునా? అదట్టుండాలనే కదమ్మా కోరుకుంది. అయినా దాని పాటికి అదట్టా ఉంటే ఈ ముసల్దాన్ని ఎవరు సుత్తారంట? నాకు కబురు చేసే పని కూడా లేదంటనా? చెప్పలేదా నీకోసం ఆ ముసల్దే అట్టా అల్లాడుతుందని? చెప్పలేనంత దూరంగా ఉంది. అందుకే చెప్పలేకపోయాను. నేనొచ్చానంటే రాకుండా ఉండదే. రాలేదా? తను రాగల పరిస్థితుల్లో లేదు. సరే, మనమే పోదాం పదా. చూసి చాలా రోజులయ్యింది. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళగలిగే చోటు తను లేదు పెద్దమ్మా. వాళ్ళు రమ్మన్నప్పుడే మనం వెళ్ళగలం. అదేం చోటమ్మా? కష్టాలు, కన్నీళ్లు, మోసాలు, ద్రోహాలు లేని చోటు. దేవతలు తిరిగే చోటు. అదే పెద్దమ్మా, దేవతల్లాంటి మనుషులుండే చోటన్నమాట. అవునా? నీ మనవరాలి మంచితనాన్ని మెచ్చి రాగానే ఉద్యోగమిచ్చి వాళ్లతో పాటే తీసుకెళ్లారంట. నువ్వు చూడలేదు గాని నా మనవరాలు ఎవ్వరికైనా నచ్చుతుంది. బంగారంలా ఉంటుంది. మరి దాన్ని చూడాలంటే ఎట్టాగమ్మా? తనకి ఉద్యోగం వచ్చింది మరో దేశంలో పెద్దమ్మా. అందుకే ఎవరికీ కనిపించలేదు. మరో దేశంలోనా? నా మనవరాలికి అంత పెద్ద ఉద్యోగం వచ్చిందా? చాలా పెద్ద ఉద్యోగం. కనీసం ఒక ఉత్తరం ముక్కైనా రాసుంటే నేనింత అల్లాడేదాన్ని కాదుగా. ఆ దేశంలో ఫోన్లు, ఉత్తరాలు ఉండవు. అందుకే నీకు చెప్పలేకపోయిందట. మరి ఇవన్నీ నీతో ఎట్టా చెప్పిందమ్మా? అంటే తనకి ఆ ఉద్యోగం ఇప్పించిన అతను చెప్పాడు. వెళ్లే ముందు నీకు చెప్పలేకపోయానని చాలా బాధపడిందట. బాగా సంపాదించి మా నానమ్మని బాగా చూసుకోవాలి, ఈలోపు ప్రతి నెల తన ఖర్చులకి డబ్బులు పంపిస్తానని మీ మనవరాలికి అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు నీకిమ్మని ఇచ్చిందంట. ఉండు తెస్తాను. పెద్దమ్మా, ఇదిగో నీ మనవరాలు పంపించిన డబ్బులు. నా మనవరాలి డబ్బా? ఇది నా మనవరాలు పంపించిన డబ్బా? నేను చెప్పలా దానికి నేనంటే పాణమని? ఈ ముసల్దాన్ని బాగా చూసుకోవాలనే కోరిక. అందుకే దూరా భారమైనా లెక్క చేయకుండా పోయుంటది. అవును, ఇక నీకు దిగుల్లేదు. నెల నెల నీకు డబ్బులు పంపిస్తుంది. బాగా సంపాదించి ఏదో ఒక రోజు తిరిగొస్తుంది. చాలమ్మా, నేను పడ్డ కట్టానికి ఫలితం దక్కింది. వెంటనే మా గూడెం వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలమ్మా. అవసరం తీరిపోయింది కదా, వెళ్ళిపోతున్నానని అనుకుంటున్నావమ్మా? మళ్ళీ వస్తానమ్మా. అమ్మా, నేనెళ్ళేటప్పుడు నాకు నీ ఫోటో ఒకటిత్తావా? ఎందుకు పెద్దమ్మా? ఆ మనవరాలి కోసం వస్తే ఈ మనవరాలు దొరికింది. అది ఇప్పుడప్పుడే రాలేదుగా. నీ ఫోటో ఇత్తే నీలో నా మనవరాలను చూసుకుంటానమ్మా. ఇత్తావా?
నా గోల్ నేను రీచ్ అవ్వబోతున్నాను. దాని మొగుడు లేడు, అమ్మా నాన్న రారు. ఉదయ్ చంద్ర, నిన్నైనా వదులుతాను కానీ సావిత్రికి దగ్గరయ్యే ఏ అవకాశాన్ని వదలను.